ఓ కింగ్ సైజ్ సిగరెట్ ఇవ్వు. హలో మాస్టారు. మాస్టర్ ఏంట్రా, నేను నీకు చదువు చెప్పానా? అది కాదు బాస్. బాస్ ఏంట్రా, నేనేదో దావుద్ ఇబ్రహీం, నువ్వు నష్టం చోట చెక్కిలినట్టు. అది కాదానా? నేనెప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టాను రా నీకు అన్న అవడానికి? లుక్, నేను అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నా, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయద్దు ప్లీజ్. దేనికి కన్ఫ్యూజన్? సెలబ్రిటీల మాట వినడం వల్ల. వాళ్ళు నీకేం చెప్పారు? ఏం చెప్పారా? అక్కడ చూడు, నాగార్జున యువ సామ్రాట్ అక్కిన నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి అన్నాడు. కొన్నా. మంచిదేగా. ఏంటి మంచిది? ఏంటి మంచిది? ఒకసారి ఇక్కడ చూడు. వెంకటేష్, విక్టర్ వెంకటేష్ మణిపురంలో నగలు తాకట్టు పెట్టండి తాకట్టు పెట్టా. నాగార్జున మాట విని వెంకటేష్ మాట వినకపోతే బాగోదు కదా. అసలే ఇద్దరు బావబామ్మలు ఫీల్ అవుతారా లేదా? అవుతారు. కరెక్ట్. ఒకళ్ళు కొనమని ఒకళ్ళు తాకట్టు పెట్టమని నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో నా బుర్ర హీట్ ఎక్కిపోతాయి. అయితే మహేష్ బాబు చెప్పించాయి. ఫ్రెండ్స్ మహేష్ బాబు చెప్పాడు. ఇటు చూడు. చల్లని కూల్ వెరీ గుడ్ ఐడియా. ఒక ప్యాకెట్ ఇవ్వా. రే నీకు ఇప్పుడు ఇస్తాను రా. అరే తొందర చల్లని కూల్. She is the one beat on the run, eyes like a gun, look for none. She is the ray, you got it there, oh teddy bear, just be there. Get the boy, she's so lovely, one for you, baby. She's the chick wonder lady. Get the boy, she's so lovely, one for you, baby. She's the chick wonder lady. రే అమ్మాయి రాకపోతే ఈరోజు చచ్చిటోడివి. ఈ రోజు అమ్మాయి వల్లే బతికిపోయారా మాయా. కరెక్టేరా, ఈ రోజు అమ్మాయి వల్లే బతికాను. ఇక నుంచి ఆ అమ్మాయి కోసం బతకాలని ఫిక్స్ అయ్యాను. పర్ఫెక్టో, జెనీలియా, ఇలియానా, అమిషా పటేల్, కలగనిపిన స్నేహ ఉల్లాలో, ఉలాలాలలేయో, ఉలాలాలలేయో, ఉలాలాలలేలో. బాబాయ్ నువ్వేంటి ఇక్కడ? డ్యూటీ మీద వచ్చావా? డ్యూటీ మీద ఎవరు వస్తారండి? జీప్ మీద వస్తారు కానీ జిమ్ లో చేరి జమ్ లాగా తయారవుతాను వచ్చారు. అమ్మో పట్టేసింది. బాడీలో గ్లూకోజ్ లేదు, జాయింట్స్ లో గ్రీస్ లేదు. అయినా వయసు అయిపోయిన గుర్రాన్ని రేసులో నిలబెట్టినట్టు ఈ వయసులో నీకు జిమ్ అవసరమా? డంబుల్స్ లేపడానికి కావాల్సింది ఏజ్ కాదు బాబు, మరేంటో కరేజ్. ప్లీజ్ ఎంకరేజ్. అవును నీ సంగతేనమ్మా. నా పర్సనాలిటీ చేంజ్ అయితే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అబ్బో. యూ క్యారీ ఆన్. సరే ఇన్స్ట్రక్టర్ ఎక్కడుందో చూడు, వెళ్దాం. She is the one beat on the run, eyes like a gun, look for none. She is the ray, you got it there, oh teddy bear, just be there. Ta-da-dum, 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 ta-ta-ta. ఏ మిస్టర్, ఎవరు కావాలి? ఆ అమ్మాయి కావాలి. వాట్? అమ్మో ఏనుగు. సారీ అండి, ఇన్స్ట్రక్టర్ని కలవాలి. అది నేనే, చెప్పండి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. ఈ ఫ్యామిలీ ప్యాక్ 6 ప్యాక్ అయిపోవాలి. రాకీ సినిమాలో ఎన్టీఆర్ కు అన్నయ్యలా ఉండే నేను కంత్రి సినిమాలో ఎన్టీఆర్ కి తమ్ముళ్లా తయారవ్వాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మోడల్ లా తయారవ్వాలి. అయితే మీరు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి. ఫామ్ ఫిలప్ చేయాలి. వివరాలు చెప్పండి. నా వివరాలు నాకంటే మా వాడే బాగా చెప్తాడు. పేరు చెప్పండి. తెలీదు. తెలీదా? చిలిపి. నా పేరు సాయి కుమార్. వయసు? ఓ 18-19 సంవత్సరాలు ఉంటాయి. హే, అలా కనిపిస్తున్నానా? నో, నేనేది దాచిపెట్టాను. జస్ట్ 40+. బాడీ కొలత చెప్పండి. 36, 24, 36. అవి లేడీస్ కొలతలు కదా. ఏ జోక్ అయినా ఒక అర్థం ఉండాలి. చెస్ట్ 46, బ్యాక్ 46 అండ్ దెన్ ఫ్రంట్ 46. చాలు, రేపు వచ్చి జాయిన్ అవ్వండి. అయితే ఇవాళ జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిపోతామా? అంటే నువ్వు కూడానా? మరి ఇందాక ఫ్యాన్స్ ఫీల్ అవుతారన్నావు. వాళ్ళ ఫీలింగ్స్ కంటే ప్రస్తుతానికి నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ బాబాయ్. నాకు అర్థం కాలే. నువ్వు చేసేది నీ జీతం కోసం, ఆ. నేను చేసేది నా జీవితం కోసం. అబ్బో, ఇది అసలు అర్థం కాలే. ఇంత సడన్ గా ప్రేమలో ఎలా పడ్డావరా? ప్రేమ చెప్పి పుట్టదు, దోమ చెప్పి కొట్టదు. హై క్లాస్ అమ్మాయి హై క్లాస్ వాడికి పడుతుంది కానీ నీలాంటి లో క్లాస్ గడికి పడుతుంది అనుకుంటున్నావా? గ్యారంటీగా పడుతుంది. అయినా మనలో ఉన్న క్వాలిటీస్
హై క్లాస్ కుర్రాల దగ్గర ఎక్కడ ఉంటారా? ఇప్పుడు షికారు తీసుకెళ్లాలనుకో కారు ఎక్కించుకుంటాడు, అడుగు దూరంలో కూర్చోబెడతాడు. అదే మనం అనుకో బైక్ ఎక్కించుకుని ఆ రంగును కూడా గ్యాప్ ఇవ్వకుండా దగ్గరికి అతుక్కుని కూర్చోమంటాం. రై రై అని బైక్ రేస్ చేసుకుంటూ సిటీలో ఉన్న స్పీడ్ బ్రేకుల మీద బ్రేక్లు వేసుకుంటూ మన ఇచ్చి టచ్ కార్లు తీసుకెళ్లేవాడు ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఇప్పుడు అమ్మాయి పువ్వు కావాలని అడిగింది అనుకో వాడు కొనిస్తాడు, మనం కోసిస్తాం. ఎవరైనా లవర్ని కామెంట్ చేస్తే గొడవ ఎందుకని సైలెంట్కి వెళ్ళిపోతాడు, మనం కావాలని అడుతూ గొడవ పడి మరీ కుమ్మేస్తాం. మన ఇచ్చే ఈ సెక్యూరిటీ వాడు ఇవ్వగలడా? ఇవ్వలేడు. రేయ్ ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిలు మణిరత్నం సినిమాలో హీరోలు చూసి ముచ్చట పడతారు, కానీ పూరి జగన్నాథ్ సినిమాలో హీరోల్ని ఇష్టపడతారు, కలిసి తిరగాలనుకుంటారు. అర్థమైందా? ఫిలాసఫీ బానే ఉంది కానీ నాకు ఎందుకో ఒక డౌట్ రా. డౌటు లేదు అవుటు లేదు. పేదోడు ప్రాంలో అయినా గొప్పోడు ప్రాంలో అయినా సిన్సియారిటీ ఉంటే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వాలంటే ముందుగా అమ్మాయి మనసు టూలెట్ హౌస్ఫుల్ చెక్ చేయాలి కదరా. అయితే రేపే తెలుసుకుందాం. ఎలా? ఏంట్రా ఈ గెటప్? లవ్ చేసింది కదా అందుకుదా గెటప్ చేంజ్ అయ్యి. అబ్బా లవ్ లో పడేసరికి గెటప్ తో పాటు భాష కూడా మారిందే. అదిగో నా మిసం వస్తుంది. అబ్బా, ఏం ఫిగర్ రా. ఐశ్వర్యరాయని క్లోనింగ్ చేసినట్టుందిరా. అప్పుడే లవ్ లెటర్ రా. యా ఫస్ట్ టైం కలిసినప్పుడు 5 స్టార్ చాక్లెట్ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుది లెటర్ రా చెండాలంగా. సరే లేవు. ఇచ్చేది నేను కాదు నువ్వు. అంటే నన్ను కొరియర్ బాయ్ చేసావా? లేదు లవర్ బాయ్ చేశాను. ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు టెస్ట్. అదేంటి? చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేని పంపించారు? కుక్ అని. సక్సెస్ అయ్యే సెకండ్ టైం మనిషిని. అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు. అంటే నేను కుక్కరా? చిచే అదిగో చిచ్చి అంటున్నావు. అది కాదా, నేను డైరెక్ట్ గా తను అప్రోచ్ అయ్యానుకో, తను నో ఉందనుకో, నా బాలగుండె తట్టుకోలేదు, నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు. అదే నువ్వు ఇచ్చావనుకో లవ్ తో పాటు లవర్ ఉన్నాడో లేడో కూడా తెలిసిపోతుంది. కరెక్టే కానీ నాకు డౌట్ రా. ఏంట్రా? నేను లెటర్ ఇచ్చాక ఆ అమ్మాయి నాకు పడిపోతే? తెలిసి ఇంట్లో ఎవరు పందులు పెంచుకోర్రా. వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? ప్లీజ్ టేక్ దిస్. యా లెటర్ చదివే ఓపిక లేదు కానీ మ్యాటర్ చెప్పు. ఐ లవ్ యూ. నాలో ఏం చూసి ప్రేమించావు? నీ ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి? నా ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. రై నీదే అందం నువ్వే అందగడివి అనుకుంటే మరి మహేష్ బాబు ఏమనుకోవాలి, సల్మాన్ ఖాన్ ఏమనుకోవాలి? వాళ్ళు ఏమనుకుంటారులే కానీ యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. చూడు, అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. వేరెవరినైనా వెతుక్కో. అంటే నన్ను ప్రేమించవా? పోనీ ఎవరితో నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా? లేదు. మరి నన్ను ప్రేమించచ్చుగా. అడిగి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఇలా అడుక్కుని లవ్ చేయమనకూడదు. చెప్పింది అర్థమైందా? ఏయ్ మర్యాదగా చెప్తున్నాను, లవ్ చేస్తావా చేయవా? ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా చుట్టూ తిరిగావో చంపేస్తా. థ్యాంక్స్ రా. ఎందుకు చెప్పదెబ్బ తిన్నందుక? అయినా కొట్టు ఏదో తను కొట్టాలి కానీ ఆ బక్కదంతా కుమ్మించింది ఏంట్రా? టూ మచ్. ఫీల్ అవ్వకరా, నా లవ్ మ్యాటర్ ఓకే అయ్యాక ఆ బక్కద నువ్వు కుమ్మేద్దు గాని. అలా ఉన్నావు బాగుంది. బయట నీ లైన్ క్లియర్ రా. ఆ అమ్మాయి ఎవరితో లవ్లు లేదు నాతో సహా. అయితే వెంటనే వెళ్ళి కలవాలి. ఎవరిని? ఆ అమ్మాయినా? కాదు, సిఐ సాయి కుమార్. అమ్మాయిని అరెస్ట్ చేయాలా? తనతో నేను 7 అడుగులు నడవాలంటే తను 7 ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఏ అమ్మాయి అయినా తన చుట్టూ రెస్ట్ లేకుండా తిరిగేవాడిని ప్రేమిస్తుంది కానీ అరెస్ట్ చేయించేవాడిని ఎందుకు ప్రేమిస్తుంది? ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించేది నేను కాదు, వీడు. నేనా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఏమైంది అక్కడ? ఎవరో కుర్రాడు జిమ్ లో కొత్తగా జాయిన్ అయ్యాడు. కొత్తగా జాయిన్ అయితే అంతమంది చూడాలా? అతనెవరో కరణం మల్లేశ్వరి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. ఎవరు ఎత్తలేనంత వెయిట్స్ ఈజీగా ఎత్తేస్తున్నాడు. అందుకే అందరూ అలా చూస్తున్నారు. అలాగా? శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినంత ఈజీగా ఎలా ఎత్తేస్తున్నాడో. ఈసారి ఒలింపిక్స్ కి తిని పంపిస్తే మెడల్ గ్యారంటీ. అబ్బే ఆహా, ఈ వెయిట్ సరిపోవట్లేదు, ఇంకొన్ని యాడ్ చేయండి. సారీ సార్, మా జిమ్లో ఇంకా వెయిట్స్ లేవు. అలాగా, రేపటిలోగా 2000 కేజీల వెయిట్స్ ఆర్డర్ చేసి తెప్పించండి. అలాగే సార్. ఏం చేస్తున్నావు అమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దేనికి? లో తగ్గడానికి. ఇది మేస్తూ దీన్ని చేసిన ఉపయోగం ఉండదు. ఇది కంటిన్యూ చేయాలంటే దీన్ని ఆపే, దీన్ని కంటిన్యూ చేయాలంటే ఇది ఆపే. నీ నడుం చూడు డ్రమ్ములా ఉంది, అదే అమ్మాయి నడుం చూడు ఎంత బాగుందో. ఉండి లేనట్టు నాజూగ్గా
మళ్ళీ తెగలా ఉంది. ఏ ఏంటిది? ఇప్పుడు ప్రేమకు ఉదాహరణగా అందమైన తాజ్మహల్ చూపెడతాం, అలాగే అందమైన నడుంకి ఎగ్జాంపుల్ గా మీ నాజూకైన నడుం చూపెడుతున్నాను. కాంప్లిమెంట్ గా తీసుకోవాలి కానీ దానికి ఫీల్ అవుతారేంటండి? హాయ్, ఐఎమ్ దీపికా పడుకోని. హలో, ఆమె కళ్యాణ్ నుంచునే. మీరు నాకు బాగా నచ్చారు. మీరు ఒప్పుకుంటే ఒప్పుకుంటే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యూ. తర్వాత ఏముంది? మళ్ళీ ఐ లవ్ యూ. సారీ, నాకు మిమ్మల్ని ప్రేమించే ఉద్దేశం లేదు. పోనీ మీరెవరినైనా ప్రేమించారా? లేదే. అలాంటప్పుడు నన్ను ప్రేమించొచ్చుగా. అడిగి స్నేహం చేయమనొచ్చు కానీ అడుక్కుని ప్రేమించమనకూడదు. అర్థమైందా? సారీ. ఈ రోజులో ప్రేమ మరీ చీప్ అయిపోయిందండి. ఎస్, యూర్ రైట్. నో, ఈజ్ రాంగ్. ప్రేమ చీప్ కాదు సార్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? ఎలా? ఒక అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సినిమాలు, షికార్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, రీఛార్జ్ కార్డులు ఇవన్నీ మన డబ్బులతోనే. మన పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి, దాని పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి. వీటన్నిటికీ తోడు వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మండే, సెకండ్ సండే, నా బొంద డే అంటూ బోల్డ్ అని డేలు. వీటన్నిటికీ డేటింగ్ లో ఉన్న పాపానికి మనమే గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? బాగా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టున్నావు. అవును బాస్, నా లవ్ ఓకే కాకముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండేది. ఇప్పుడు నిల్లులోకి వచ్చేసింది. 1 మినిట్ బాస్. బంగారం, ధనరాజ్, ఈ రోజు ఎయిడ్స్ డే అంట కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? ఏస్తే కూడా గిఫ్ట్ ఇస్తారా బంగారం? ఇవ్వాలి కదా. ఐఎమ్ సారీ బంగారం, నీకే గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ కొనిస్తా బంగారం. ఎక్కడున్నావు ధనా? జిమ్ లో ఉన్నాను బంగారం. అదే బద్రినా సినిమా చూసి బన్నీలా కండలు పెంచమన్నావుగా, ట్రై చేస్తున్నా, వచ్చేస్తాయి. హలో, నీ ఎక్సర్సైజుల తర్వాత ముందు నా లవ్ సంగతి ఏం చేసావో చెప్పు. ఏ, నిన్ను లవ్ చేయడమా? నో వే. సీరియస్ గా అడుగుతున్నాను, నన్ను లవ్ చేస్తావా చేయవా? నువ్వు కామెడీగా అడిగినా కూడా చేయను. ఓకే అయితే, నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. నేను ఈ రోజు సెల్ టవర్ పని దూకి చచ్చిపోతా. ఏంటి బెదిరిస్తున్నావా? చస్తే చావు. నేను చస్తే నా చావుకి నువ్వే కారణమవుతావు. పర్వాలేదు. ఓకే, ఐఎమ్ గోయింగ్. గుడ్ బై. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో స్వప్న, నేను చచ్చిపోతే నా ప్రాణం పోతుందేమో కానీ నీ మీద ప్రేమ మాత్రం పోదు. గుడ్ బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కోపంగా వెళ్ళిపోతున్నాడండి. అన్నంత పని చేస్తాడేమో. చేస్తే చేయనివ్వండి, నాకేంటి. అయినా ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమించకపోతే చంపడం లేదా చావడం. చావడం చెప్పినంత ఈజీ కాదులేండి. అది కరెక్టేలేండి. స్వప్న, నీకోసం పోలీసులు వచ్చారు. పోలీసులా? దేనికి? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా? తెలుసు సార్. 2 డేస్ నుంచి నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. తన ప్రేమకు నువ్వు నో చెప్పావన్న కారణంతో ఈ రోజు ఉదయమే ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు నువ్వే కారణమని SMS పంపించి మరీ చచ్చిపోయాడు. అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం. నువ్వేం చెప్పాలన్నా నేనేం వినాలన్నా అదంతా పోలీస్ స్టేషన్ లోనే. పదా స్టేషన్ కి. మిస్టర్ సాయి కుమార్. ఎస్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఓ నన్నపనేని రాజకుమారి, గంగా భవాని, రోజా జీవిత, పద్మ శోభారాన్ని పుట్టిన పవిత్ర నీ తెలుగు గడ్డలో ఒక మహిళని అవమానకరంగా అరెస్ట్ చేస్తావా? అసలు మగాడివేనా? ఇదిగో ఏందా డ్యామేజింగ్ గా మాట్లాడటం. ఇంతవరకు మా ఆవిడ కూడా మాట్లాడలేదు తెలుసా? అసలు నువ్వెవరు, నీకేం కావాలా? న్యాయం కావాలి. డివిడియా, విసిడియా? అవి నీ దగ్గర ఉంచుకో, నాకు ఆన్సర్ కావాలి. క్వశ్చన్ ఏంటి? అసలు ఈ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక అమాయకుడి చావుకి కారణమైంది కాబట్టి. గండుతో కాల్చిందా, కత్తితో పొడిచిందా? రెండూ కాదు, నోటితో ప్రేమించను అని చెప్పింది. వాడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వర్షం గురించి పంట నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకుంటే వరుణదేవుని అరెస్ట్ చేస్తారా? పరీక్ష వెళ్ళాడని స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటే టీచర్ అరెస్ట్ చేస్తారా? చెప్పండి యువర్ ఆనర్, చెప్పండి. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కాదు, కన్క్లూజన్ ఇస్తాను. ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాలంటే సెక్షన్ A-3-271/A/31 MVP కాలనీ A బ్లాక్ ప్రకారం ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి, తెలుసా? తెలుసు, ఉండేది. రంభ లాంటి లేడీ కానిస్టేబుల్ ఉండేది, కానీ బీట్ కానిస్టేబుల్ తో లేచిపోయింది. అయినా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావంటే నువ్వేమన్నా లాయర్గా? కాదు, లవర్ని. ఎవరికి? ఈ అమ్మాయికి. తను నీ లవర్ అంటానికి గ్యారంటీ ఏంటి? ఇది ఏమైనా షోరూమ్ లో LCDనా గ్యారంటీ కార్డ్ ఇవ్వడానికి? ప్రేమ అనేది పిక్చర్ ట్యూబ్ లాంటిది. పిక్చర్ కనిపిస్తుంది కానీ ట్యూబ్ కనిపించదు. నో, చట్టం ఒప్పుకోదు. మీకు ప్రూఫ్ కావాలి అంతేనా? ఎస్. మరి ఇప్పుడు ఇదేంటి? రంజాన్ పండగ ఏమన్నా ఈద్ ముబారక్ చెప్పావా? 25% నమ్ముతున్నాను అంతే. సరే, మరి ఇప్పటికైనా నమ్ముతారా? ఓ అబ్బో, బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు బాబు. 50% నమ్ముతున్నామంతే.
ఇక చాలు. గంటల గంటలు ముద్దు పెట్టుకోవడానికి ఇదేమైనా ఆర్కే బీచ్ అనుకుంటున్నారా ఏంటి? పోలీస్ స్టేషన్. చెప్పేది మీకే. ఎప్పటికైనా నమ్ముతారా? నమ్మకపోతే చెప్పండి, ఈ సెల్లో ఉన్న కాపురం పెట్టేస్తాం. నువ్వు కాపురం పెట్టద్దు, పిల్లలు కనొద్దు, కానీ మేము నమ్మాం. వాడు చావు వాడు చచ్చాడు, అందులో ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు. నీ కాబోయే భార్యను తీసుకుని నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. పద రా. సారీ అండి, ఏం చేసినా సీఏ నమ్మడనిపించింది, అందుకే అలా చేయాల్సి వచ్చింది. ముద్దు పెట్టడం తప్పే, కానీ ఆ సీఏ నమ్మించడానికి అలా చేయాల్సి వచ్చింది, కానీ వేరే ఏ ఉద్దేశం కాదు.